హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను ఈరోజు ఏం కర్రీ చేస్తున్నానో చూస్తున్నారా మీరు? కొబ్బరి కూర శనగపప్పు. నేను ఏంటంటే పోపులు వేసిన తర్వాత ఆనియన్స్, చిల్లీస్ పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసేసి ఇందులో లవంగం, యాలకుల చెక్క మొత్తం అన్నీ వేసి పేస్ట్ చేస్తాను. ఇందులో బాగా ఇది వేగిన తర్వాత శనగపప్పు వేసి ఫ్రై చేస్తాను. ఆనియన్ పేస్ట్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేశాను. ఇది బాగా వేపుకున్న తర్వాత ఏం చేయాలంటే శనగపప్పు యాడ్ చేసేసుకోవాలి. ఇది 1 గంట ముందు నానబెట్టేసి మనం ఏంటంటే ఉడకబెట్టేసుకుంటే బాగా మెత్తగా ఉంటుంది కర్రీలోకి. యాడ్ చేసుకున్న శనగపప్పును కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇలా శనగపప్పు బాగా వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసేసుకొని మనం ఈ కొబ్బరి యాడ్ చేసేసుకోవాలి. అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దించేసుకుంటే మనం తినేసరికి కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని వేడి వేడి రైస్లోకి కొబ్బరి కూర శనగపప్పు వేసుకొని తినేద్దాం రండి.